కిందికి రాండి, కింద దిగుదాం అందరం. పెడతారా అసలు చిన్న సోదరులు కౌన్సిలర్ వరప్రసాద్ గారికి, సోదరులు వరప్రసాద్ గారికి, తిరుపతి గారికి, అదేవిధంగా పుష్పతి గారికి, మాజీ సివిల్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ గారికి, రాహుల్ గారికి, కిషోర్ గారికి, రవణ గారికి, నందు గారికి, మరి కార్యక్రమం అందరూ 50 లక్షల రూపాయలు ఇవాళ హైలాండ్ కోసం ఇక్కడ ప్రత్యేక నిధులు మనం కేటాయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ అంబేద్కర్ జయంతి అయిపోయాక మే నెలలో దాన్ని మీ అందరి అనుమతితో, మీ అందరితో మాట్లాడి మీ సహకారాన్ని తీసుకొని దాన్ని విగ్రహాన్ని తీసి పక్కకు పెట్టి ఆ ఐలాండ్ని తీసి ఇక్కడ 50 లక్షలతోని బ్రహ్మాండంగా ఐలాండ్ నిర్మాణం చేసి మీ అందరి ఇచ్చినటువంటి దళితుల అందరి ఆమోదయోగ్యత సుల్తానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఆలోచన మీరే మీరు అందరూ కలిసి ఆ కౌన్సిలింగ్ కానీ దాతల వలన ముందుకొచ్చి ఎవరు సహకారం చేసినా పర్వాలేదు, కానీ మీ విద్యారంగం మీ మాట ఇస్తా ఉన్నా వస్తే సంతోషం, వాళ్ళని కలుపుకుంటాం. రాకుండా కౌన్సిలింగ్ కానీ ఎంతైనా కూడా నేనే ఖర్చు పెట్టి ఆ 50 లక్షలతోని
ఇంకొకటి మార్చి అధికారం మీరు వచ్చినప్పుడు కనీసం మాకు నేను నాన్నగారితో తాతగారితో పనిచేసాను. ఏమైంది ఎట్లా మమ్మల్ని కనీసం మాకు రెస్పాండ్ ఎవరు రాలేదు ఎట్లా నెంబరు నేను ఆడవాడి గొప్పడు అవుతాడా? నేను మీరు ఏడున్నా మా తమ్ముడు అన్నున్నాడు ఇలా అనిపించుకోవాలి 100%. మరి మేము యాక్షన్ చేయం, పని చూపిస్తాం. అందరినీ యాక్టివ్ చేయి తప్ప అందరినీ యాక్టివ్ చేస్తున్నాయి. ఫస్ట్ టైం వస్తున్నారు నన్ను కలిసి భయపడి నేను వస్తే ఒక్కసారి రాలేదు. చాలా ఆనందంగా ఉంది నాకు నువ్వు వచ్చినందుకు. నెక్స్ట్ టైం నేను పెద్దపల్లి వచ్చి నువ్వు రాకపోతే నేను డైరెక్ట్ నీ ఇంటికి వచ్చి అడుగు బలిగిన వర్గాల కోసం చేసిన కృషి ఈరోజు మళ్ళీ వారు చేసిన కష్టాలు, వారు పడ్డ కష్టం, వారు చేసిన కృషి గుర్తించి ఈరోజు వారు నడిచిన అడుగుజాడలో మనం అది స్ఫూర్తిగా తీసుకొని మన వంతు కూడా మనం కృషి చేయాలని చెప్పి ఈరోజు వారికి ఇవ్వాలి. మరి ఇటు బీజేపీ ఏదైతే రాజ్యాంగం మీద కుట్ర చేసి నిన్న రేవంత్ అన్న చెప్పినట్టు డీలిమిటేషన్ ఏదైతే చేయాలని చూస్తున్నారో, ఇప్పుడు వచ్చే 16వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాల్లో కేవలము దక్షిణ ప్రాంతంలో ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో బీజేపీని తరిమి కొడుతుందని చెప్పి వారు డీలిమిటేషన్ ద్వారా ఉత్తర రాష్ట్రాల్లో సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా డీలిమిటేషన్ చేసి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రము ఏదైతే మన భారతదేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తుందో రాజ్యాంగం ప్రకారం మన హక్కుల ప్రకారము మనం ముందుకెళ్ళాలని చెప్పి మేము ఈ 16వ తారీఖు కూడా పార్లమెంట్లో పోరాడతాము. అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారము అందరికీ హక్కులు సమానంగా ఉండాలి. ఎడ్యుకేషన్ కానివ్వండి, బ్రతికే హక్కు ఈరోజు ఎన్ని కుట్రలు జరుగుతున్నా అడుగు బలిగిన వర్గాల కోసము మేము గలం విప్పుతూనే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్. మల్లె పువ్వునై మంచి మల్లె పువ్వునై పువ్వులల్లో పువ్వునై మంచి మల్లె పువ్వునై పువ్వువై మంచి మల్లె పువ్వువై మంచి మల్లె పువ్వునై దండమో. అంబేద్కర్ ఈ ఆశయంతో ముందుకు పోయినప్పుడు దురదృష్టవశాత్తు మహనీయులకు కులం, మతం, ప్రాంతం ఆపాదిస్తున్నారు. అలా కాకుండా వారు చూపించిన మార్గంలో వారు ఏదైతే మనకు ఆశయాలు రూపొందించారో ఆ ఆశయాలను రూపొందిస్తూ సమాజం ముందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంతకుముందు సోదరు చెప్పినట్టు రిజర్వేషన్ On this wonderful occasion of our intermediate secondary results and first year results, where Srivani Junior College has achieved tremendous results, I congratulate each one of you for making this possible. I also
convey my best wishes for your future. Wade, I have already come to know that many of you have already decided your career paths. I wish you all the best on this for your future, and I hope you continue to excel at your studies. And further, you keep your goals in clarity. With clarity, you work towards your goals, and it will always be possible for you. So with that, I thank every one of you for giving your best and making the name of Srimani Junior College shine brightly. Thank you. And I have scored 988 marks out of 1000 in my 12th boards. And I would like to thank all my teaching staff, especially Rahim sir, Santosh sir, and also last but not the least, Balu sir. He have encouraged me a lot. And last but not the least, I would like to thank my mother and also my brother, giving me all my support. And thank you everyone.